నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో 50వ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించి ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు మాటల్లోనే విందాం. భక్త మహాశైలి విజ్ఞప్తి. సత్యనారాయణ స్వామివారి దేవాలయం ప్రతిష్టమై ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. దీన్ని పంచాశత్ అంటారు, అర్ధశతాబ్ది అంటారు. 50 సంవత్సరాలు పూర్తయిన అంటారు. 45 పూర్తయిన 50లో ప్రవేశించాము. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏటా ఒక్క హోమగుండంతోనే ప్రారంభించేసేవాళ్ళం. 20 మంది అర్చకులతో, పూజారులతో, స్వాములతో, అలాగే రామాయణం వంటి పారాయణలు, అష్టాక్షరి శ్రీమంతుల జపాలు, అలాగే 5 హోమగుండాల్లో 5 నుండి 10 మంది దాతలతో సహా సుమారుగా 15 మంది ఒకేసారి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది. పంచద జరుగుతుంది. ఈరోజు ఏకాదశి. సాయంకాలం 6 గంటలకి విరాట్ పారాయణ కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. విరాట్ స్వరూపుడు అంటే విష్ణువు. ఆ మహావిష్ణువు ప్రీతిగా 108 మందితో పారాయణ ఎక్కువ కావచ్చు కానీ తక్కువ కాకుండా చేయాలి మా ప్రార్థన. ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. రేపు 108 కలశాలతో స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో, పంచామృతాలతో స్వామివారికి విశేషమైన అభిషేకం ఉంటుంది. ఆ విశేష అభిషేకం తర్వాత స్వామివారికి సాయంకాలం అత్యంత అద్భుతంగా అలంకారం ఉంటుంది. తిరుపతి దేవుడితో సమానం కాకపోయినా వెంకటేశ్వర స్వామిని మన ముందు నిశ్చింతగా ఎంత సమయం చూసుకునే విధంగా అలంకారం ఉంటుంది. మహాద్భుతంగా అలంకారం ఉంటుంది. ఆ దివ్య అలంకారంలో స్వామివారికి 108 దీపాలు, దీపంలో అమ్మవారు ఉంటుంది. అలాంటి అమ్మవారు 108 దీపాల్లో స్వామివారిని వీక్షిస్తూ ఉంటుంది. ఆ కాంతిలో స్వామివారు విరాజిల్లుతూ వెలిగిపోతుంటారు. ఆ కాంతిలో వెలిగే స్వామిని చుట్టం మన అదృష్టం. అలాగే మర్నాడు ఉదయం సువర్ణ పుష్పాలతో లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన మరియు సువర్ణ పుష్పార్చన ఆడవాళ్ళతో జరపడం జరుగుతుంది. మహిళలంతా పాల్గొనాలి. సాయంకాలం హోమ అనంతరం స్వామివారికి ఎదుర్కోల మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. మామూలుగా ఎదుర్కోలలో పానకం ఇస్తారు. మేము మాటలతో చేస్తున్నాం కానీ ఈసారి ఆ పానకాన్ని అందరికీ పంచి ఎదుర్కోల మహోత్సవానికి అద్భుతంగా మాటలతో, తీపి కబుర్లతో నోరు తీపి చేయాలని మా ఉద్దేశం. అత్యంత అద్భుతమైన కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మర్నాడు గరుడోత్సవం, అలాగే శేషవాహన సేవ ఉంటాయి. ఆ రోజు మర్నాడు ఉదయం వసంతోత్సవం అంటారు, చక్ర స్నానం అంటారు, మన హోళీ అంటామే. ఆ హోళీ పండుగ ఈ గుళ్ళో జరుగుతుంది. సాయంకాలం ప్రాయశ్చిత్తాలు, పూర్ణాహుతి. విశేషంగా చిన్నపిల్లలు వేషాలు వేసుకొని దొంగదోమ ఉత్సవాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తారు. అనంతరం పూర్ణాహుతి స్వామివారు ఆలయ ప్రవేశం జరుగుతుంది. మర్నాడు ఉదయం ఆంజనేయ స్వామికి ఆకు పూజ ఉంటుంది. క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. అనంతరం స్వామివారికి వ్రతాలు జరుగుతాయి. సాయంకాలం 12 ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ చేస్తారు స్వామివారు. తర్వాత పౌర్ణమి సేవ ఉంటుంది. మహిళలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ముందు ముత్తైదులకి, దంపతులకి, పుణ్యస్త్రీలకి, కన్యలకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒక కొబ్బరికాయ స్వామివారి ప్రసాదంగా జాగ్రత్త. దీనిగా కోరికలు అపారంగా ఉన్నాయి, నిధులు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి ఆ అపరిమిత నిధులు చేసి స్వామివారి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరగడానికి ఇది మనది అనుకుని చేస్తే మనదవుతుంది. మనకెందుకులే అనుకుంటే మనది కాదు. ఇది మనదిగా భావిద్దాం, అత్యంత అద్భుతంగా చేద్దాం. మనం మర్చిపోలేని తీపి గుర్తులు మిగుల్చుకుంటూ 10 మందికి ఆదర్శంగా స్వామి యొక్క విశేషమైన ప్రతిభని కనబరుస్తూ అందరి యొక్క ఆదరణతో 49 సంవత్సరాలు ఆదరించడంగానే ఈ కార్యక్రమాన్ని ఆదరించి ఇంత కార్యక్రమానికి 5 హోమగుండాలతో జరిగే శాంతికి అన్నదానమే ప్రాముఖ్యతం. అన్నదానాన్ని మించింది కాబట్టి అన్నశాంతి కోసం అన్నదాన కార్యక్రమం ఆదివారం 23వ తారీఖు ఉంటుంది. కాబట్టి ఎక్కువ చెబితే మాటలు తక్కువ చెప్పాలి, పని ఎక్కువ కావాలి, ఎక్కువ నిధులు సమకూరాలి. కాబట్టి స్వామివారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఇది కొంగు బంగారం. సత్య దేవుడు అంటేనే ఏ కోరికంటే ఆ కోరిక నెరవేర్చేవాళ్ళు. ఇక్కడ వచ్చిన పనిచేసే వాళ్ళంతా కూడా చదువుకునే వాడికి ఉద్యోగాలు వచ్చినాయి, చదువుకునేవాడు చదువు వచ్చింది, సంతానం కలిగింది. ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక కాబట్టి ఆ కోరికలు తీర్చే సత్యదేవుడి యొక్క విశేష ఫలాన్ని పొంది స్వామి అనుగ్రహానికి పాత్రలై మన బాధలు తొలగించుకొని అందరూ సుఖవంతంగా ఉన్నది. లోకా సమర్థా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.
నా పేరు మంచి కిషోర్బాబు. సత్యనారాయణ స్వామి టెంపుల్కి వైస్ చైర్మన్ గారిని నేను. ఈ యొక్క సంవత్సరం 50 సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అందుకని నిన్నటి నుంచి ప్రారంభమైనవి. ఇది 23వ తారీఖు వరకు జరుగుతుంటాయి. అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయగలరని మనం స్వామి దేవాలయం ఆదికాలంలో ఈ 50 సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పౌర్ణమిలో అధికారులు ఈ పూజా కార్యక్రమం పాల్గొనగా కూర్చున్నాం. అట్లనే ఈ గుడికి రూపాయలు కానీ 3 రూపాయలు కానీ 2 రూపాయలు కానీ ఆర్థిక సాయం చేసి గుడి యొక్క ఈ పాటు నా పేరు కోగంటి లక్ష్మీ నరసింహాచార్యులు. జయ శ్రీమన్నారాయణ. నాగార్జునగర్లో రికార్డులో వెంచేసి ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 55 సంవత్సరం బ్రహ్మోత్సవం నిర్విరామంగా జరుగుతుంది. నిన్న సాయంత్రం అంకురారోపణతో అఖండ దీపారాధనతో ప్రారంభం చేశారు. అయితే ఇవాళ అగ్నిమదనము అంటే అరణ్యమదనము అనేటటువంటిది కూడా ప్రారంభించి చక్కగా వైదికంగా ఏ విధంగా తయారు చేయాలి అరణ్యని అనే దాని ప్రకారంగా చేయడం జరిగింది. అదేవిధంగా గారపత్యాగ్నిలో ముందుగా మదించినటువంటి అదేవిధంగా అయితే ఈ హోమంలో ప్రతి సంవత్సరము కూడాను ఏకహోమగుండంతో చేస్తున్నారు. అయితే ఈ 50 సంవత్సరాలు జరిగినటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో విశిష్టంగా ఏంటంటే పంచ హోమగుండాలతోటి అంటే ఆ హోమగుండాలన్నింటినీ కూడాను ఒకటి చతురస్రాకార హోమగుండమని, ఒకటి త్రికోణాకార హోమగుండమని, ఒకటి అర్థాకార హోమగుండమని, ఇంకొకటి అష్టభుజి హోమగుండమని, అదేవిధంగా ఇంకొకటి వృత్తాకార హోమగుండమని ఈ విధంగా హోమగుండాలు చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క హోమగుండానికి కూడాను ఒక్కొక్క ప్రత్యేకత అనేటటువంటిది ఉంటుంది. ఈ హోమం జరిగేటప్పుడు ప్రతి హోమగుండంలోనూ కూడాను మనం ఎన్నిసార్లు అయితే స్వామివారి యొక్క మూల మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని, అదేవిధంగా ఓం నమో విష్ణవే స్వాహ అనేటువంటి మంత్రాలతోటి కాకుండా మహాలక్ష్మి మంత్రం అనేటువంటి ఓం శ్రీమతి నమః అనేటువంటి మంత్రంతో కూడాను ఎంతో హోమం చేస్తాం. అంతేకాకుండా స్వామివారి యొక్క పరివారమైనటువంటి గరుడు, అదేవిధంగా చక్రము, శంఖము వీటన్నిటికి సంబంధించి కూడా మనం మూల మంత్రాలతో హోమం చేసినటువంటి దాంతో వచ్చేటటువంటి దాన్ని కొంచెం పాత్ర ఉంటుంది. ఆ పాత్రలోనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కొంచెం కొంత నెయ్యిని హోమం చేసినటువంటి నెయ్యిని దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఆ హోమగుండంలోంచి తీసినటువంటి హోమగుండం చెయ్యగా తీసినటువంటి నెయ్యిని ఆ నేతితోటి ప్రధానమైనటువంటి అదేవిధంగా ఉదయం సాయంత్రము కూడాను ఈ హోమగుండాల్లో హోమం జరుగుతూనే ఉంటుంది. ఈ హోమగుండాల్లో చేసేదానికి పోయి కర్తలు ఉంటారు. అదేవిధంగా పక్కన హోత, ఉపహోతలు కూడా ఉంటారు. ప్రధానంగా ఉండేటటువంటి బ్రహ్మగారు చెప్పేటటువంటి అనుసరించి వారు వైదికంగా చెప్పేటటువంటి మంత్రంలో చెప్పేటటువంటి ప్రతి ఒక్క క్రియని కూడాను ఇక్కడ ఉండేటువంటి వస్తూనే ఉన్నాను. చాలా ఆనందకరమైనటువంటి విషయం. కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. భక్తి ప్రాధాన్యంగా ఉండేటటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మన ఊరిలో, మన గుడిలో మనం అనేకమైన విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తించుకోవచ్చు అని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడాను వేడుకుంటున్నాను. అదేవిధంగా కోరుకుంటున్నాను. అందరికీ కూడాను ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.